హాయ్ హలో నమస్తే, నేను శారదా. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మేము పండగ ఎలా చేసుకున్నాము, ఇక్కడ మాకు గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలో ఏమి స్పెషల్స్, అసలు పండగ ఎలా జరుగుతుంది అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఇది భోగి రోజు ముందు రోజు అనమాట. మేము రాజమండ్రి షాపింగ్కి వెళ్ళాము. అక్కడ భోగి పిడకల దండలు, చెరుకు గడలతో మొత్తం అసలు రాజమండ్రి అంతా కళకళలాడిపోయిందండి. చాలా బిజీగా ఉంది. ఇంకా షాప్స్ అయితే చెప్పనే అక్కర్లేదు, చాలా ఫుల్ రష్గా ఉన్నాయి. ఇక్కడ నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి చక్కగా సంక్రాంతి థీమ్ కనిపించింది. అది మొత్తం షూట్ చేసేసా మీకు చూపించాలని. చాలా బాగుందండి. మొత్తం హరిదాసు, భోగిమంట అన్ని విలేజ్ స్టైల్ మొత్తం అంతా ఇక్కడ సెట్ చేశారు. చాలా బాగా అనిపించింది. తర్వాత లోపల షాపింగ్కి వెళ్ళగానే ఫుల్ రష్గా ఉందండి. అసలు ఎక్కడా ఖాళీ లేదు, కాల్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు అనమాట. అంత బిజీగా ఉంది. ట్రయల్ రూమ్స్ కానీ అసలు ఏమి ఖాళీ లేవండి. మాకులాగే చాలా మంది పండగ ముందు రోజే వచ్చారు షాపింగ్. మార్నింగ్ 10కి వెళ్ళిన వాళ్ళం, నైట్ 9 అయిందండి వచ్చేసరికి. దారంతా వచ్చేటప్పుడు అమ్మవారి తీర్థాలు ఉంటాయి కదండి, ఆ తీర్థాలకి అంతా లైటింగ్ అంతా సెట్ చేసేసారు మేము వచ్చేటప్పటికి. నా ఎక్స్ప్రెషన్ చూసి షాక్ అవ్వకండి, నేనే షాక్లో ఉన్నాను ఆ టైంలో. అని నాతోనే వచ్చాడు. నాతోనే వచ్చి నాకు తెలియకుండా నాకు 2 శారీస్ కొనేసాడు అనమాట. నేను వచ్చి కారులో కూర్చున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో చిన్న పని ఉంది అని చెప్పి వెళ్ళారు, మా తేజ అని వెళ్ళి శారీస్ తెచ్చేసారనమాట. దానికోసం తిడుతున్నాను, ఎందుకు శారీస్ అని. ఇలా పండగ ముందు రోజే మేము శుభ్రంగా బయటంతా మా వాకిల్లో ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాం అనమాట. పండగ ముగ్గులు పెట్టేసుకున్నాము, పెయింట్తో పెట్టుకున్నాము. ఇయర్లీ పెట్టుకుంటాము. తేజ ఎవ్రీ ఇయర్ ముగ్గులు పెడుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా పైన అంతా ముగ్గులు పెట్టేసుకున్నాము. ఇంకా కింద పెట్టాలన్నమాట. మేము వచ్చేసరికి 9 అయిపోవడం వల్ల అప్పటికి గబగబా తిని మళ్ళీ వెళ్ళి కింద పెట్టుకున్నామన్నమాట. ముగ్గులు కింద కూడా పెట్టుకున్నాము. కింద ముగ్గులు పెట్టినా ఎక్కువసేపు ఉండవండి. నైట్ మేము పెట్టి వచ్చేసరికి పొద్దుటికే మొత్తం అంతా అయిపోతాయి. అయినా కూడా పండగ కదా, కింద ముగ్గులు పెట్టుకోకుండా ఉండలేమన్నమాట. కలర్స్తో ముగ్గులు పెట్టుకున్నాం. మేము ముగ్గులు పెట్టుకుని లోపలికి వచ్చేసరికి 12-12:30 అయింది. అప్పుడు పడుకుని మేము తెల్లారి లేచేసరికి చూసేసరికి ఇలా భోగిమంట ఉందన్నమాట. ఈ భోగిమంట దగ్గరికి వెళ్ళాము. అందరం కలిపి ఎప్పుడూ వెళ్తాము. అలాగే భోగిమంట దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేయటం అలవాటు. అలాగే అందరం కలిపి వెళ్ళామన్నమాట. పిల్లల్ని లేపి తీసుకువెళ్ళాము. ఈలోపు ఆంటీ వంకాయలు పట్టుకుని వచ్చారు. వంకాయలు దాంట్లో వేసి కాల్చుతారంట. అంతేనండి, చాలామంది వంకాయలు. కిందటి సంవత్సరం ఈ ఆంటీనే చిలకడ దుంపలు కాల్చారు. ఇలా వంకాయలు, చిలకడ దుంపలు చాలా పెట్టుకుని ఇందులో కాల్చుకుని వెళ్తారనమాట. ఇందులో ఇలా కాల్చినవి, ఉడికినవి చాలా బాగుంటాయి ఏంటండి. అందుకని వంకాయలు ఇందులో కాలుస్తారనమాట, నిప్పుల మీద కాలుస్తారు. అంతేకాదండి, చాలామంది చాలా చోట్ల వేడి నీళ్ళు పెట్టుకుంటారు. గిన్నెలతో తెచ్చుకుని వేడి నీళ్ళు పెట్టుకుంటారు. దీని మీద పెట్టుకున్న వేడి నీళ్ళు స్నానం చేస్తే చాలా మంచిదంటండి ఆరోగ్యానికి. ఇలా మేమందరం ఒక పిక్ తీసేసుకున్నాము. మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి దేవుడు వచ్చాడనమాట. ఇలా పండగల్లో ఇంటి దగ్గరికి దేవుడు వస్తాడు కదా, అలా దేవుడు వచ్చాడు. దేవుడికి బియ్యం అందరం వచ్చాము బయటికి. అలా దేవుడికి బియ్యం ఇస్తే భోగి మంటలో ఇలాగా కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా భోగి పిడకలు, దండలు తెచ్చుకుని వేసుకుంటారనమాట. ఇలా భోగి మంటలో భోగి పిడకలు వేసుకుంటున్నారు చిన్నపిల్లలు. చాలా మంచిదండి. 10-12 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇలా భోగి పిడకలు దండలు వేయిస్తారు. రోజు మా ఇంట్లో స్పెషల్ పులిహోర అండి. పులిహోర అంటే చాలా ఇష్టం కదా అందరికీ. ఇలా మార్నింగ్ టిఫిన్కి పునుకులు వేశాను, పులిహోర చేశాను, దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. మేము ఆ రోజంతా చాలా బిజీగా ఉంటామండి. పేరెంటాళ్ళు, హడావిడి, అన్ని భోగిపళ్ళ పేరెంటం, గొబ్బిళ్ళ పేరెంటం, బొమ్మల కొలువులు, అన్ని పేరెంటాళ్ళు ఉంటాయన్నమాట. మేమందరం కలిసి అక్కడికి వెళ్తాం. Ayo
ఇలా గొబ్బిళ్ళు పెట్టిన చోట చక్కగా చెరుకు గడ్డలతోటి ఇలా ముగ్గులు వేశారనమాట. చాలా బాగా చేశారు వీళ్ళు. అందరూ ఇలా ముత్తైదువులు అందరం అక్కడికి వెళ్తాము. అందరం వాళ్ళు పసుపు బొట్టు ఇస్తారు, అవన్నీ తీసుకుని వస్తాము. తర్వాత బొమ్మల కొలువుకి వెళ్ళామన్నమాట. ఇక్కడ సీతారాములు విగ్రహాలు చాలా బాగుంటాయండి. సీతారాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు చాలా బాగుంటాయి ఈ విగ్రహాలు. ఇక్కడ బొమ్మల కొలువు ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చాలా బాగుంటుంది. ఈ బొమ్మలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కూడా ఒక ఆచారమే. ఇలా బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక సాంప్రదాయం అనమాట. పండక్కి ఖచ్చితంగా పెడతారు. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా పెట్టుకుంటారనమాట. చాలా మంచిది ఇంట్లో ఇలా బొమ్మల కొలువు పెట్టుకోవడం. ఇలా బొమ్మల కొలువుకి వెళ్ళామన్నమాట. అది కూడా ఒక పేరెంటం అనమాట. ఆ బొమ్మల కొలువుని చూసి అక్కడ వాళ్ళు ఇచ్చే పసుపు బొట్టు తీసుకుని వస్తామన్నమాట. చూడండి బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి. బొమ్మల కొలువు తర్వాత భోగిపళ్ళు అండి. ఇలా భోగిపళ్ళు వేయడానికి మా బావగారండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా సిస్టర్ని చూపించమని చాలా మంది అడుగుతున్నారు నన్ను. ఇదిగోండి తిని మా సిస్టర్. అక్క కూడా సాయిబాబాకి, కృష్ణయ్యకి భోగిపళ్ళు పోసుకుంది. అక్కడికి వెళ్ళగానే అమ్మ నాన్న చిన్నప్పటి ఫొటోస్ తీసి చక్కగా అక్క పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇలా కృష్ణయ్యకి, సాయిబాబాకి కూడా తను భోగిపళ్ళు పోసుకుందనమాట. ఇలా అందరం మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా భోగిపళ్ళు పోసుకుని బాబాకి పోసి హారతి ఇచ్చుకుని అన్నీ అక్కడ కాసేపు కొంచెం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. బావగారు నా ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ ఉన్నారండి. అందుకని బాగా అలవాటు అనమాట. ఇంకా బావగారు అయితే ఒక తండ్రి లెక్క అనమాట. నన్ను ఒక పెద్ద కూతురులా చూస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా భోగిపళ్ళు పోసి బాబాకి మళ్ళీ మేము మాకు సురుచి స్వీట్ స్టాల్ అని ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు వీడియో పెట్టాను, సురుచి స్వీట్ స్టాల్ వీడియో. ఆ స్వీట్ స్టాల్కి వెళ్ళామండి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా మంచి విలేజ్ థీమ్ అనమాట. మొత్తం అంతా కూడా హరిదాస్తో సహా మొత్తం చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ డెకరేట్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చి అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మాకు మా స్ట్రీట్కి చివరిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఇలా స్టాల్స్ కూడా పెడతారు. పానీపూరి, పావుబాజీ, చాట్ అలాంటివన్నీ స్టాల్స్ కూడా పెడతారనమాట. ఇక్కడికి వచ్చి చాలా మంది తింటూ ఉంటారు. రుచి స్వీట్ స్టాల్ అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ తాపేశ్వరం కాజా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మేమందరం సరదాగా ఫొటోస్ అవి తీయించుకొని నెక్స్ట్ మేము హనుమాన్ సినిమాకి వెళ్ళామండి. అసలు మూవీ అయితే చాలా 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 బాగుందండి. అస్సలు మిస్ అవ్వలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. హనుమాన్ సినిమా అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకుండా మీరందరూ కూడా వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మకరజ్యోతి దర్శనం, ద్వారపూడి, మందుకాల్పు, ఇంకా మేము వెళ్ళిన గుడులు, అంతేకాకుండా మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్, కోనసీమ స్పెషల్, గోదావరి స్పెషల్, ప్రభల గురించి అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము వెళ్ళిన చాలా ట్రెడిషనల్ ప్లేసెస్ గురించి కూడా మీకు చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శారదా ఛానల్. నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో అతి పెద్ద భోగి పిడకల దండ గురించి కూడా చెప్తాను మీకు. అది ఎక్కడ చేశారు ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.